కానీ ఇక్కడ నా పాయింట్ ఒకటే, చెప్పండి. బీఆర్ఎస్లో ఒక వెలితి కనిపిస్తుంది. ఏంటంటే బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కేసీఆర్ ఇచ్చిన ఒక హామీ, టీఆర్ఎస్ అప్పుడు అధికారంలోకి వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని. ఇప్పుడు ఆ హామీ బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందా? ఒకవేళ అలా చేయాల్సి వస్తే ఇవాళ ఎలిజిబుల్ అనుకుంటున్నారు? నేను ఆ కండిషన్తో నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వాలి. చాలలేదు, కానీ మీరు ఎలిజిబుల్ అనుకుంటున్నారా లేదా? నేను పార్టీ ఏ ఇది స్టాండర్డ్ ఇస్తే ఇది స్టాండర్డ్. యాజ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం, హార్డ్వర్డ్లో చదివి వచ్చిన ఎక్స్పీరియన్సు, సమాజంలో అన్ని వర్గాలు చూసి వచ్చిన వాళ్ళు, కింద దిగువ తరగతి నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి, యు ఆర్ ఎలిజిబుల్, క్యాపబుల్ అనుకుంటున్నారా తెలంగాణ రాష్ట్రానికి నేను కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు అని? ముఖ్యమంత్రి ఎవరైనా అవ్వాలని అనుకోవచ్చు రజనీ గారు, దాంట్లో అది లేదు. కానీ నేనేమంటున్నానంటే దానికి చాలా అపారమైన అనుభవం కావాలి, ఎన్నో ఒడిదొడుకులు. నాకంతా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా అందుకొరకే అందుకొరకే ఈరోజు అనుభవిస్తున్నాం. ఏమాత్రం హృదయం లేని ఒక రాతి గుండె ఉన్న వ్యక్తి, ఏమాత్రం ప్రజల మీద ప్రేమ లేని వ్యక్తి, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటేనే ప్రతీకార ప్రభుత్వం నడుతున్న వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే తెలంగాణకి ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అలాంటి ముఖ్యమంత్రి అయితే ఎవరు కావాలంటే, సో పోనీ కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే బెటర్ అంటారా? అయితే మంచిదే, తప్పే ఉంది. హరీష్ వద్దా? ఆయన కూడా అయితే మంచిదే, ఎవరైనా. హరీష్ వర్గం కేటీఆర్ వర్గం? నేను బీఆర్ఎస్లో తెలంగాణ వర్గం. నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ వర్గం, దీనిలో బీఆర్ఎస్లో లేని వర్గాలు. బీఆర్ఎస్లో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? ఆల్టర్నేట్ ఎవరు? మొన్నటిదాకా కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్, కవిత ఎలిమినేట్ అయిపోయారు. నవ్వు హరీష్ అండ్ కేటీఆర్ మధ్య ఇలా ఎందుకు బీఆర్ఎస్లో ఇంత కన్ఫ్యూజన్, పోటీ? మీరు లేని దాన్ని చూస్తున్నారు, లేనిది సృష్టిస్తున్నారు. నిజంగా హరీష్ రావు గారితో నేను పనిచేస్తున్నాను, కేటీఆర్ గారితో పనిచేస్తున్నాను. వాళ్ళిద్దరి మధ్యలో అద్భుతమైన కోఆర్డినేషన్ ఉంటుంది. కేసీఆర్ గారు ఏ మార్గదర్శనం ఇస్తే ఆ పాలసీని అద్భుతంగా ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఇద్దరు కూడా చాలా అద్భుతమైన కోఆర్డినేషన్తో పనిచేస్తారు. అసలు మీకు ఈ వర్గాలు ఎక్కడి నుంచి కనిపిస్తున్నాయి? నేను కవిత చెప్తే వింటున్నా, నాకేం తెలియదు. అదే చెప్తుంది, జాగ్రత్త అన్నా జాగ్రత్త అని చెప్పి కవిత చెప్తుంది, నేను చెప్పట్లేదు. వెరీ అన్ఫార్చునేట్, యాక్చువల్లీ వెరీ అన్ఫార్చునేట్. ఐ ఫెల్ట్ వెరీ సాడ్. నేను హరీష్ రావు గారితో పనిచేశాను, సో పనిచేస్తున్నాను.